నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇదెలా. ఈరోజు ఒక మంచి టిఫిన్ చట్నీ రెసిపీని చూపిస్తున్నానండి. ఇడ్లీ, వడ, దోస, పెసరట్టు, ఉప్మా ఏ టిఫిన్‌లోకైనా చాలా బావుంటుందండి. చేసుకోవడం కూడా చాలా సులువు. ముందుగా నేను పాన్‌లోకి ఒక స్పూన్ నూనె వేసి వేడయ్యాక ఒక 15 వరకు ఎండుమిర్చిని తీసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా వేగనిస్తున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి 10-15 వరకు ఎండుమిర్చిని తీసుకోండి. ఇవి దోరగా వేగాక ఒక చిన్న కప్పుతో పల్లీలను కూడా వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఈ పల్లీలు కూడా దోరగా వేగాక అదే కప్పుతో ఒక కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకొని వేసుకుంటున్నాను. పుట్నాల పప్పు మరీ ఎక్కువ వేగనవసరం లేదండి. పుట్నాల పప్పు వేశాక ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసి అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. వీటిని చల్లారనిద్దామండి. ఈ లోపుగా మనం అదే ప్యాన్‌లోకి మరొక స్పూన్ నూనె వేసుకొని తరిగిన ఒక ఉల్లిపాయని వేసి లో ఫ్లేమ్‌లో వేగనిద్దామండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలు వేడయ్యాక తరిగిన 2 టమాటాలను కూడా వేసుకుంటున్నాను. టమాటా కొంచెం మెత్తబడి ఉడికే వరకు ఎక్కడా అడుగు పట్టకుండా గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇవి ఇలా కొంచెం మెత్తగా ఉడికాక 2 రెబ్బల కరివేపాకుని, తరిగిన కొత్తిమీరని వేసుకుంటున్నాను. కరివేపాకు, కొత్తిమీర వేశాక 2 నిమిషాలుంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి కూడా చల్లారనిద్దామండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగిన పచ్చి కొబ్బరిని అదే కప్పుతో ఒక కప్పు వేసుకుంటున్నానండి. ఒక 6, 7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం చింతపండుని, అలాగే ఒక స్పూన్ జీలకర్రని, రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని గ్రైండ్ చేసి తీసుకుందామండి. చూడండి, ఇలా ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నీళ్ళనేవి కొంచెం తక్కువగా వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే పచ్చడి అనేది మనకి చప్పదనం వస్తుంది. ఇలా ఒకసారి ఈ టిఫిన్ చట్నీని చేసి చూడండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి టిఫిన్ చట్నీని ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.